ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు మోషన్ ఈస్ ఎవ్రీవేర్ అరౌండ్ అస్ అండ్ మోషన్ని డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే దీనికంటే ముందు మోషన్ పై ఒక వీడియో చేశాను, అది చూసి తర్వాత ఈ వీడియో చూడండి. కమింగ్ టు దిస్ టాపిక్, మోషన్స్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు వేరియస్ క్యారెక్టరిస్టిక్స్: path of motion, speed and direction, repetition, oscillatory motion and random motion. First thing, based on path of motion, అంటే ఆబ్జెక్ట్ ఫాలో అయ్యే పాత్ని బట్టి టైప్ ఆఫ్ మోషన్స్ని క్లాసిఫై చేయడం. దీంట్లో 3 టైప్స్: లీనియర్ మోషన్, సర్క్యులర్ మోషన్, రొటేటరీ మోషన్. లీనియర్ మోషన్ అంటే వెన్ ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ డైరెక్షన్, దాన్ని లీనియర్ మోషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కార్ ట్రావెలింగ్ ఆన్ ఏ రోడ్ స్ట్రైట్లీ. సో వితౌట్ ఎనీ డీవియేషన్ స్ట్రైట్ గా ట్రావెల్ అయితే అది లీనియర్ మోషన్. సెకండ్ వన్, సర్క్యులర్ మోషన్, అంటే ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. ఫర్ ఎగ్జాంపుల్, ఫెర్రీ వీల్ అంటే జెయింట్ వీల్. దీన్ని మనం ఎగ్జిబిషన్స్ లో చూస్తూ ఉంటాం. దీంట్లో మనం ఎక్కిన తర్వాత మనం సర్క్యులర్ పాత్ లో మూవ్ అవుతూ ఉంటాం. So this is example for circular motion. Next one, rotational motion. Object spins around a fixed axis. అంటే ఆబ్జెక్ట్ తన చుట్టూ తాను ఒక ఫిక్స్డ్ యాక్సిస్ త్రూ మూవ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సీలింగ్ ఫ్యాన్. సీలింగ్ ఫ్యాన్ తను ఉన్న చోటే ఉండి వర్టికల్ యాక్సిస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది తన చుట్టూ తాను. సో దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ రొటేషనల్ మోషన్. అండ్ వాల్ క్లాక్. వాల్ క్లాక్ లో ఉండే మినిట్స్ హ్యాండ్, హవర్స్ హ్యాండ్ అంటే చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు కూడా ఒక సెంటర్ ఫిక్స్డ్ పాయింట్ చేసుకొని దాని చుట్టే 24 అవర్స్ తిరుగుతూ ఉంటాయి. సో అది కూడా రొటేషనల్ మోషన్ కి ఎగ్జాంపుల్. ఇక్కడ సర్క్యులర్ మోషన్ కి రొటేషనల్ మోషన్ కి ఈ రెండు చూడటానికి ఒకేలా ఉన్నాయి. డిఫరెన్స్ ఏంటంటే రొటేషనల్ మోషన్ లో ఆబ్జెక్ట్ ఉన్న చోటే ఉండి తన చుట్టూ తాను తిరుగుతుంది. సర్క్యులర్ మోషన్ లో ఆబ్జెక్ట్ మొత్తం మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇది కీ డిఫరెన్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ స్పీడ్ అండ్ డైరెక్షన్ బట్టి చేశారనమాట. సో అకార్డింగ్ టు స్పీడ్ అండ్ డైరెక్షన్ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మోషన్: యూనిఫామ్ మోషన్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్ అంటే ఒక ఆబ్జెక్ట్ కాన్స్టాంట్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తూ ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ లో ఈక్వల్ డిస్టెన్స్ ని కవర్ చేయడం, అంటే చాలా స్టడీగా మూవ్ అవ్వడం. దాన్ని యూనిఫామ్ మోషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైన్ జర్నీ. ట్రైన్ స్టార్ట్ అయిన కొంతసేపటి తర్వాత చాలా స్టడీగా మూవ్ అవుతుంటుంది. అంటే మనం ట్రైన్ లో ఉన్నప్పుడు మూవ్ అవుతుందా లేదా అని అనిపించేంత స్టడీగా మూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకలా అంటే కాన్స్టెంట్ స్పీడ్ తో ఎలాంటి జర్కులు లేకుండా యూనిఫామ్ గా మూవ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ యూనిఫామ్ మోషన్. నెక్స్ట్, నాన్ యూనిఫామ్ మోషన్ అంటే దీనికి కంప్లీట్ ఆపోజిట్. ఈ నాన్ యూనిఫామ్ మోషన్ లో స్పీడ్ చేంజ్ అవుతూ ఫాస్ట్ గా, స్లోగా, చాలా వేరియేషన్స్ తో ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్పోర్ట్స్ కార్ డిఫరెంట్ ట్రాక్స్ వెళ్తుంది కాబట్టి ఒక్కోసారి ఫాస్ట్ గా, ఒక్కోసారి స్లోగా, సడన్ గా బ్రేక్ వేసి, సో మొత్తం మీద చాలా వేరియేషన్ ఆఫ్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎగ్జాంపుల్ ఫర్ నాన్ యూనిఫామ్ మోషన్. నెక్స్ట్, అనదర్ టైప్ ఆఫ్ మోషన్ ఇస్ పీరియాడిక్ మోషన్. పీరియాడిక్ మోషన్ అంటే ద మోషన్ దట్ రిపీట్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. ఏదైనా ఒక మూమెంట్ రిపీట్ అవుతుంటే దాన్ని పీరియాడిక్ మోషన్ అంటాం. అది లీనియర్ మోషన్ అయినా, సర్క్యులర్ మోషన్ అయినా, ఏదైనా పర్లేదు, అది రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో రిపీట్ అవుతూ ఉండాలి. అప్పుడు దాన్ని పీరియాడిక్ మోషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు తీసుకున్న జెయింట్ వీలే తీసుకుందాం. ఆ జెయింట్ వీల్లో ఒక్కసారి మనం ఎక్కిన తర్వాత ఒక్క రౌండ్ తో ఆగిపోదు కదా, ఒక 10 minutes కంటిన్యూస్ గా తిప్పుతూనే ఉంటాడు. అంటే ఒక సర్క్యులర్ మోషన్ ఒక 10 minutes కంప్లీట్ గా రిపీట్ అవుతూనే ఉంటుంది ఫర్ దట్ స్పాన్ ఆఫ్ 10 minutes. సో ఫర్ దట్ స్పాన్ ఆఫ్ 10 minutes ఆ సర్క్యులర్ మోషన్ పీరియాడిక్ మోషన్ అని చెప్పొచ్చు. అండ్ వాల్ క్లాక్ లో చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు అవి కూడా 24/7 తిరుగుతూనే ఉంటాయి. సో అది కూడా పీరియాడిక్ మోషన్. సో when a motion is repeating itself in regular intervals, that is called periodic motion. Next, oscillatory motion. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ పీరియాడిక్ మోషనే. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్ టు అండ్ ఫ్రో మూవ్ అవుతూ ఉంటుంది, అంటే ముందుకు వెనక్కు మూవ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్,
మనం ఒక పెండులం తీసుకుందాం, సింపుల్ పెండులంలో ఆ బాల్ ముందుకు వెనక్కి మూవ్ అవుతూ ఉంటుంది. అది కూడా పీరియాడికే, మోషన్ రిపీట్ అవుతూ ఉంటుంది. బట్ ద ఆబ్జెక్ట్ ఈస్ నాట్ డూయింగ్ కంప్లీట్ సైకిల్, ఇట్ ఈస్ జస్ట్ మూవింగ్ టు అండ్ ఫ్రో. అది ఆసిలేటరీ మోషన్. లాస్ట్ టైప్ ర్యాండమ్ మోషన్, దీన్నే బ్రోనియన్ మోషన్ అని కూడా అంటారు. ర్యాండమ్ మోషన్ అంటే ఇర్రెగ్యులర్ గా అన్ప్రెడిక్టబుల్ మోషన్ ఉంటే ఆబ్జెక్ట్ కి, దట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ర్యాండమ్ మోషన్. ఫర్ ఎగ్జాంపుల్, డస్ట్ పార్టికల్స్ ఎయిర్ లో ఎటు పడితే అటు, ఎలా పడితే అలా మూవ్ అవుతూ ఉంటాయి. ఒక కంప్లీట్ పాత్ అనేది ఉండదు. సో దట్ ఈస్ కాల్డ్ ర్యాండమ్ మోషన్. లెట్ మీ గివ్ యూ వన్ క్వశ్చన్. ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ మోషన్స్ ని మీరు ఐడెంటిఫై చేస్తున్నారో కమెంట్ చేయండి.